హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు ఎగ్ దోశ చేస్తున్నాను మా డిన్నర్ కోసం అని చెప్పేసి. ఇక్కడ ఎగ్ దోశ అంటే చాలా సింపుల్ అనే అనుకుంటారు, కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ. కానీ మీరు అనుకునే ఎగ్ దోశ అయితే కాదు, ఇది ఒక వెరైటీ కైండ్ ఆఫ్ ఎగ్ దోశ. దీనికోసం నేను ఒక బౌల్లో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిక్స్చర్ని అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని అందులో నేను 2 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను దోసపిండికి సరిపడా 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. నేను 5 గంటల దోసపిండికి 2 ఎగ్స్ అయితే వేసుకున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీన్ని బాగా కలిపేస్తున్నాను. ఇక్కడ బాగా కలిపినప్పుడు మనకి ఇక్కడ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కొంచెం జిగురుగా అనిపిస్తుంది. కాకపోతే ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దోశ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన బ్రష్తో ఆయిల్ రాసేసి దానిపైన నేను ఈ బ్యాటర్ ఊతప్పం లాగా వేసుకుంటున్నాను. మనం ప్రతి దోశకి ఆయిల్ వేయని అవసరం లేదు, స్టార్టింగ్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఊతప్పం లాగా వేసుకున్న తర్వాత మనం ఏదైతే సిద్ధం చేసి పెట్టుకున్నామో ఆనియన్ మిక్చర్ అది కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఒకవైపు టర్న్ చేసుకొని ఒక 10 to 20 సెకండ్స్ కాలనివ్వండి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇది పీనట్ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ